ప్రభుత్వం తరఫున నిర్దిష్టమైన సమాధానం రావట్లే. ఎంతసేపు పేలనగా పాసింగ్ రిమార్క్స్ చేస్తూ తిప్పిందే చెప్తూ ఈ రకంగా ప్రవర్తన చేస్తున్నారు. షార్ట్ డిస్కషను పెట్టారు. 19-24 మధ్యన స్కామ్స్ గురించి మాట్లాడదామన్నారు. మేమన్నాము 19-24 కాదు, ఈ రాష్ట్రం ఏర్పాటైన దగ్గర నుంచి, నూతనంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన దగ్గర నుంచి 14-24 నుంచి మాట్లాడదామని చెప్పాం. డిస్కషన్ స్టార్ట్ అయింది. వాళ్ళ సభ్యులు మాట్లాడారు, మా సభ్యులు మాట్లాడాం. మేము చెప్తుంటే 14-19 స్కామ్లకు వచ్చి ఎంక్వైరీలు జరిగి దాని మీద వచ్చి హీరింగ్లు అవుతుండి, కోర్టుల్లో కేసులు హీరింగ్లు అవుతుండి, సోమోటోకి ప్రభుత్వం వచ్చిందని వాటిని వచ్చి మా ఏవైతే ఆ స్కామ్స్ ఉన్నాయో వాటిని వచ్చి క్యాన్సిల్ చేయడానికి వచ్చి ప్రయత్నం చేస్తున్నారు. ఇది కాదు, ఇది తప్పు అని చెప్పి మేము వాదించాం. ఒకటి కాదు, అమరావతి భూములు కానీ, లేకపోతే స్కిల్ స్కామ్లు కానీ, లేకపోతే జరుగుతున్న పరిణామాలు అన్నింటినీ కూడా ఒకటిగా చెప్పాం. లేదు వైజాగ్లో జరిగిన భూదంతాలు కానీ, లేదు అగ్రిగోల్డ్ స్కామ్లు కానీ, ఒకటి కాదు అన్నీ చెప్పాం మేము అందరం. వాళ్ళు చెప్తారు 19-24 మధ్యన జరిగింది. 19-24 జరిగాయి, ఓకే. మీరు జరిగేమంటున్నారు, ఓకే. దాన్ని ఎంక్వైరీ చేయండి. చేసి ఇగో ఈ ఎంక్వైరీ ఇది జరిగింది, ఈ ఎంక్వైరీతో నిర్దిష్టంగా జరిగింది, ఇందులో మీరు స్కామ్ చేశారు, ఏదో ఇసుకలో అయింది, లేదా లెక్కల్లో అయింది, లేదా భూములు అని చెప్పండి. దానికి ఆధారాలు లేవు. ఎంతసేపు పాసింగ్ రిమార్కులు. వాళ్ళు మాట్లాడుతున్న భాష చాలా అభ్యంతరకరమైన భాష కూడా అక్కడ ఉంది. మాజీ ముఖ్యమంత్రి పట్టుకుని భూమి బకాసులను మాట్లాడడం, లేదా వ్యక్తులు పట్టుకొని మాట్లాడడం. ఏం ప్రభుత్వం వాళ్ళదే కదా, ఎంక్వైరీ చేసుకోవచ్చు కదా, వాళ్ళని ప్రజల ముందు పెట్టచ్చు కదా, కోర్టుల ముందు నిలబెట్టచ్చు కదా. ఎవరు వద్దన్నారు? మీ వద్దన్నామా? నేను చెప్పాను. దాంతోపాటు మా వైజాగ్ సిట్ని అప్పుడు వేశారు, 2006లో వేశారు. ఆ 9 వరకు నడిచింది, అవ్వలేదు. మళ్ళీ 5 సంవత్సరాలు మేము వచ్చాం, కానీ మేము కూడా దాన్ని ఓపెన్ చేయలేదు. మరి ఇప్పుడు మీరు వచ్చారు, మరి ఇప్పుడైనా మీరు చూసి దాన్ని చేయండి. లేదు దానికి మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తామని ఓ లెటర్ ఇచ్చి దాన్ని ఎక్స్టెండ్ ఇచ్చి మళ్ళీ ఎంక్వైరీ చేయండి అని చెప్పాం. అసలు దాని దేనికి కూడా ఎంతసేపు కూడా బేస్ లేని మాటలు మాట్లాడుతూ, ఒకరిని కించపరుస్తుంటూ, అవతల వారిని మరి అవమానపరచడానికి ప్రయత్నమే జరుగుతుంది తప్ప, గౌరవప్రదంగా సమాధానం చెప్తాము, గౌరవప్రదంగా ప్రజలకు వచ్చి దాని మీద వివరణ ఇద్దామనే సమ్మతాన్ని అక్కడ లేకపోవడం వల్ల మేము వాకౌట్ చేసి మీ ద్వారా ప్రజలు చెప్పడానికి వచ్చాం. ఈ ప్రభుత్వంకి నిర్దిష్టమైన ఆలోచన లేదు. దాంతోపాటు ఈ మధ్యన మొన్న 3 రోజుల కింద ఒక పత్రికలో అనుకుంటా, మేడమ్స్ అని ఒక హోటల్లో అది కూడా చెప్పాం. ఇది ప్రభుత్వ ప్రతిష్టకే అవమానకరం. దయచేసి ఆలోచన చేయండి, ఎంక్వైరీ చేయండి అని చెప్పాం. మేము చెప్పింది అవి ప్రతిదీ. మేమేమి వేగ్గా మాట్లాడలే. లేదు ఎవరి మీదో బురదని తుడుచుకోమని మేము చెప్పాం. వాళ్ళు బురద చల్లుతున్నారు. బురద చల్లడానికి సాక్ష్యాలు ఉంటే, నిజాలు ఉంటే మాకు అభ్యంతరలే. కాబట్టి దయచేసి ప్రభుత్వానికి తగదని వారు చేస్తున్న ఆ పరిణామాలకి మేము నిరసనగా అక్కడి నుంచి మేము వాకౌట్ చేసి వచ్చాం. రాష్ట్ర ప్రధాని గారికి తెలియజేస్తున్నాం, ఈ ప్రభుత్వానికి దిశ లేదు, నిర్దిష్టమైన ఆలోచన లేదు. ఎంతసేపు కక్షపూరితమైన ఆలోచనలతో అవమానకరమైన ఎదుటివాడిని అవమానపరచాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం నడవడికి ఉన్నదనేది మీ ద్వారా తెలియజేస్తాను.